కరుణామయుడు అపార కృపాశీలుడు అనేటువంటి ఆ పరమాత్మ అల్లా నామస్మరణతో మొదలు పెడుతున్నాను. మనము ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాము. మీ ఇంట్లో చిన్నపిల్లలు తరచూ అనారోగ్యం పడుతున్నారా? పెద్దవాళ్ళు అనారోగ్యం పడుతున్నారా? లేకుంటే చిన్నపిల్లలు అన్నం సరిగా తినటం లేదా? ఆకలి అవ్వటం లేదా? చాలా అనారోగ్య సమస్యలు మన ఇంట్లో ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చూసే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు మొత్తం పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. ఒక గొప్ప దిగదుడుపు గురించి మీకు ఈరోజు మనము ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాము. మనము జ్వరాలు, చిన్న చిన్న అనారోగ్యాలు మన ఇంట్లో వస్తూ ఉన్నాయి. పిల్లలకి, పెద్దోళ్ళకి. మన చిన్నపిల్లలు అన్నం సరిగా తినటం లేదు, పెద్దవాళ్ళు తినటం లేదు, అన్నం ఆకలి ఇవ్వట్లేదు. ఇట్లా తరచుగా మనము ఇంట్లో వింటూ ఉంటాము. అయితే అది దేని గురించి? శారీరక రోగమా, మానసిక రోగమా, లేకపోతే ఆత్మ సంబంధమైన రోగమా అనేది మనం తెలుసుకోలేక మనము హాస్పిటళ్ళకి అక్కడక్కడ వెళ్ళి వేలు ఖర్చు చేసుకుంటాము. అయినా ఆ అనారోగ్యం అనేది మళ్ళీ తరచూ వస్తూ ఉంటుంది. కానీ మనకి 3 రకాల రుగ్మతలు ఉన్నాయి. ఒకటి శారీరక వ్యాధి, రెండోది మానసిక వ్యాధి, మూడోది ఆత్మ సంబంధమైన వ్యాధులు. శారీరక వ్యాధి అంటే ఉదాహరణకు మన శరీరానికి సంబంధించి ఏదైనా వ్యాధులు వస్తూ ఉంటే ఆ వ్యాధులని శారీరక వ్యాధులు అంటాము. మానసిక వ్యాధులు అంటే శరీరానికి సంబంధం లేకుండా మనము యాంగ్జైటీ, డిప్రెషన్ అట్లాగా రకరకాలుగా మనము ఈ రోజుల్లో వింటూ ఉన్నాము. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, అది మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళినా, మామూలుగా శరీరానికి సంబంధించిన అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గర ఎక్కడికి వెళ్ళినా కూడా హాస్పిటళ్ళలో కుప్పలుగా జనం ఉంటున్నారు. దీనికి కారణం ఏంటంటే సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు, మానసిక వ్యాధులు. మనిషి ఎక్కువసేపు ఆలోచన చేసి ఆ మైండ్ మీద ఎప్పుడైతే ఆ ఆలోచన యొక్క ప్రభావం ఆ మైండ్ మీద పడి అది ఆ మైండ్ నుంచి మళ్ళీ నెగిటివ్ కెమికల్స్ అనేది మన బ్రెయిన్లో నుంచి రిలీజ్ అయ్యి రక్తంలోకి కలిసి అది శరీరం మొత్తం వ్యాపించి ఏదో ఒక అవయవం మీద ఆగిపోతుందన్నమాట. అట్లా ఆగిపోయి అది ఒక శారీరక వ్యాధిగా పరిణితి చెందుతుంది కొన్ని రోజుల తర్వాత. మనకు దాని గురించి అర్థం కాక మనం అన్ని డాక్టర్ల దగ్గర అక్కడ ఇక్కడ చాలా చోట్ల తిరుగుతాము. కానీ అది పూర్తిగా నయం కాదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మన కంటికి కనిపించేవి కొన్ని ఉంటాయి, కంటికి కనిపించని కొన్ని ఉంటాయి. కంటికి కనిపించే అయితే మనకు శారీరక వ్యాధి, ఏదో ఒక పుండు వచ్చింది, లేదా జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, ఏదో పార్ట్లో, బాడీ పార్ట్లో గడ్డలు ఉన్నాయంటే ఆపరేషన్ చేసి తీసేస్తారు. అదే మైండ్లో ఉండేది అది మానసిక వైద్యుడు తీయగలుగుతాడు. కానీ ఈ రెండింటికి మించినది అతీతమైనటువంటి ఇంకొక వ్యాధి ఉంది, ఆత్మ సంబంధమైన వ్యాధి. సోల్ డిసీజెస్ అంటారు దీన్ని. ఆత్మ సంబంధమైన వ్యాధులు అంటే ఆ కోవలోకి నరదృష్టి, చేతబడి, గాలి, ధూళి, కీడు ఇట్లాంటి చాలా రకాలు ఇంకా చాలా ఉన్నాయి. బ్లాక్ మ్యాజిక్ అంటారు, వైట్ మ్యాజిక్ అంటారు, రకరకాలుగా ఉన్నాయి. మన కంటికి కనిపించకుండా అతీతంగా మానవ శరీరం మీద, మనసు మీద, ఆత్మ మీద పనిచేస్తాయి 3 రకాలుగా. అది ఫస్ట్ ఆత్మపరంగా వచ్చి ఆ తర్వాత అది మానసిక పరంగా పరిణితి చెందిన తర్వాత అది మళ్ళీ శారీరకంగా మన ఈ శారీరక శరీరం మీద ఆ డిసీజ్ అనేది, ఆ వ్యాధి అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇది చాలా లోతైన సబ్జెక్టు. ఇది తెలుసుకోవాలంటే మనము ఈ వీడియో ఓపికగా చివరి వరకు చూస్తే మనకి చాలా మేలవుతుంది. మనము డాక్టర్లకి వేలు డబ్బులు పెట్టకుండా ఈ చిన్న ప్రక్రియ మనం చేసుకుంటే, ఈ చిన్న దిగుదుడుపు మనం చేసుకుంటే అది పూర్తిగా నయమైపోయే అవకాశాలు 80-90% ఉన్నాయి. కాబట్టి మనము ఈ మానసిక వ్యాధి, శారీరక వ్యాధి, ఆత్మపరమైన వ్యాధుల గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి.
ఇప్పుడు ఈ ఆత్మపరమైన వ్యాధి ఎలా వస్తుంది? నరదిష్టి, గాలి, ధూళి, చేతబడి, కీడు, ఇట్లాంటి రకరకాల రుగ్మతలు మనకి మన శరీరం మీద, ఆత్మ శరీరం మీద దాని ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ఏదైనా వ్యాధి మనకి రావాలి అంటే 6 నెలల ముందు మన ఆరాలోకి వస్తుంది. ఆరా అంటే ఏంటంటే మన శరీరం చుట్టూ ఒక వలయం ఉంటుంది, కాంతి వలయము. దాన్ని సైన్స్ పరంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ 5 రకాల పొరలుగా ఉంటుంది. ఒక వ్యాధి మన శరీరంలోకి రావాలి అంటే 6 నెలల ముందు అది ఆరాలోకి వచ్చి ఒక నెల ఒక పొరలో, ఇంకొక నెల ఇంకొక పొరలో, అట్లా మారుతా చివరికి 6వ నెలలో ఈ శరీరం మీదకి ఆ వ్యాధి వస్తుంది. ఇది చాలా లోతైన సబ్జెక్టు. డీటెయిల్గా తెలుసుకోవాలి. దీని గురించి తెలుసుకోకపోతే మనము చాలా నష్టపోతున్నాము. మనం సంపాదించిన డబ్బులంతా హాస్పిటళ్ళకి, మానసిక వ్యాధులకి, అక్కడికి ఇక్కడికి చాలా మందికి అంతరాలు వేసే వాళ్ళ కాడికి అక్కడికి వెళ్ళి మనం డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటాము. ఈ చిన్న పని చేసుకుంటే మీరు ఏ మంత్రగాడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడ తావీజు కట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా రకాల వ్యాధులు మనకు తెలవకుండానే ఈ ఒక్క దిగదుడుపు వల్ల మొత్తం దూరం అయిపోతాయి. మన శరీరంలో నుంచి మానసిక పరమైన దానిలో నుంచి, ఆ తర్వాత ఆత్మపరమైనటువంటి ఆ శరీరంలో నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఈ దిగుదుడుపు ఎప్పుడైతే చేస్తామో ఈ దిగుదుడుపు గురించి మీకు పూర్తిగా వివరిస్తున్నాను. నిండుకుండా అన్నం తయారు చేసి ఆ అన్నాన్ని 7 ముద్దలు చేసి ఆ 7 ముద్దలు 2 ముద్దల మీద పసుపు చల్లాలి, 2 ముద్దల మీద కుంకుమ పొడి చల్లాలి, 2 ముద్దల మీద బొగ్గు మెత్తగా నూరి బొగ్గు పొడి చల్లాలి. ఒకటి తెలుపు ముద్ద. ఈ తెలుపు ముద్ద అనేది మధ్యలో పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకొని మన ఇంటి గుమ్మం బయట ఆ పిల్లవాడిని లేదా పెద్దవాళ్ళని ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళని ఇంటి బయట రోడ్డు వైపుకు తిప్పి వాళ్ళ ముందు మనం నిలబడి అది ప్లేట్లో పెట్టుకొని మనసులో 3 సార్లు సంకల్పం చేసుకోవాలి. ఏమని సంకల్పం చేసుకోవాలి అంటే, ఫలానా వ్యక్తి సో అండ్ సో, ఈ వ్యక్తికి ఒంట్లో ఉన్న గాలి కానీ, ధూళి కానీ, నరదిష్టి కానీ, లేదా జ్వరం కానీ, జలుబు కానీ, ఈ మానసిక వ్యాధులు కానీ ఏమైనా ఉన్నా మొత్తం దీంట్లోకి వచ్చేయాలని, ఆ ప్లేట్లోకి, ఆ అన్నం ముద్దల్లోకి వచ్చేయాలని మనసులో సంకల్పం 3 సార్లు చేసుకోవాలి. ఆ చేసుకున్న తర్వాత ఆ పళ్ళెం తీసుకొని తల మీద పెట్టాలి. ఆ తర్వాత నుదుటి కాడ ఆనించాలి, ఆ తర్వాత గుండెల కాడ ఆనించాలి, పొట్ట కాడ ఆనించాలి, కాళ్ళ కాడ ఆనించాలి. మీకు ఇది వీడియోలో కూడా ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. ఆ వీడియో చూసి అందరూ ఫాలో అయ్యి అట్లా 3 సార్లు పైనుంచి కిందకి దిగుదుడుపు చేసేసి ఒక కవర్లో వేసి అది తీసుకొని పోయి ఎవ్వరు తొక్కని చోట్ల పడేసేయాలి. ఎందుకంటే చాలామంది ఏం చెప్తారంటే, దిష్టి తీసినప్పుడు నరదిష్టి కానీ, గాలి కానీ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి దిష్టి తీసి 4 రోడ్లు లేదా 3 రోడ్లు కలిసే చోట్లో వేసేయమని చెప్తారు. అది మనం తీసుకొని పోయి వేసేస్తాము. వేసేసినాక ఎవరో నలుగురు దాని మీద నుంచి తొక్కుకుంటా పోతారు. తొక్కుకుంటా పోయినప్పుడు దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వాళ్ళలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనము మనం చేసే పని ఎవరికి హాని చేయకూడదు. కర్మకి ప్రతిఫలము ప్రతిదానికి ఉంటుంది. మనం తప్పు చేస్తే భగవంతుడు, ఆ పరమాత్మ ఆ తప్పుకి మనం క్షమించడు. ఆ తప్పుకు ఎప్పుడైతే మనం ఆ తప్పుకి అనుభవిస్తామో అప్పుడు దాకా అది మనకి తీరదనమాట. కాబట్టి కర్మ ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ కర్మ మనం అంటుకోకుండా చేసుకోవాలంటే ఎవ్వరు తొక్కని చోట్లో, ఎక్కడన్నా చిల్ల చెట్లు కానీ, పారే నీళ్ళల్లో కానీ అది పారేయచ్చు. పారే నీళ్ళల్లో పారేస్తే చాలా మంచిది. ఆగిన నీళ్ళల్లో పారేయకూడదు. ఏడన్నా దూరంగా చిల్లకంపల్లో, చిల్ల చెట్లలో ఎవరు తొక్కని చోట్లో పడేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ దాంట్లో నుంచి అట్లా గ్రౌండింగ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఎవరికేం హాని చేయదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది గుర్తుపెట్టుకొని అది దూరంగా తీసుకొని వెళ్ళి పారేసేయండి.
పారేసినాక ఎవరైతే దిగుదుడుపు చేశారో వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఆ తర్వాత ఆ దిగుదుడుపు చేయించుకున్న మనిషి తలస్నానం చేసి వీలుంటే సాంబ్రాణి పొగ కానీ సాంబ్రాణి కడ్డి పొగ కానీ వేసుకుంటే చాలా మంచిది. ఇది మొత్తము మీకు వీడియో మొత్తము ప్రాక్టికల్గా నేను మళ్ళీ చూపిస్తా చెప్తాను మీకు. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు ఇది చిన్న పని, చాలా సమస్యలు వెళ్ళిపోతాయి. నరదిష్టి దూరం అయిపోతుంది, గాలి వెళ్ళిపోతుంది, కీడు వెళ్ళిపోతుంది. పిల్లలు అన్నం తినకపోతే అన్నం తింటారు, పెద్దోళ్ళు అన్నం ఆకలి కాకపోతే ఆకలి అవుతుంది. చాలా చాలా మానసిక, శారీరక, ఆత్మ సంబంధమైన రోగాలు చాలా వరకు దూరం అవుతాయి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో గమ్మత్తుంది ఏంటంటే ఎవరైతే ఎక్కువ లైక్లు వేస్తారో వాళ్ళ వీడియోని అందరికీ చూపిస్తుంది. ఈ వీడియో అందరికీ పనికొస్తుంది కాబట్టి మీరందరూ ఎక్కువ శాతము లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.